రాబోయే ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేనే పోటీ చేయబోతున్నానని బీకే పార్థసారథి స్పష్టం చేశారు. పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం తన పార్టీ కార్యాలయంలో మండల జైహో బీసీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. పెనుగొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో పార్థసారథి మాట్లాడుతూ వైసీపీ అంటే ఏమీ చేయలేని పార్టీగా మిగిలిపోయిందని ఆరోపించారు. మేసం మేలేసి చెబుతున్న మంత్రి ఉషశ్రీ కాదు, ఇక్కడ ఎవరు పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ తరపున నేనే గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారు తాట తీస్తానని ఘాటుగా హెచ్చరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ గాను, అలాగే ఒకసారి ఎంపీ గాను, రేణాతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు అదే ఆనంద ఫ్యాక్టరీని తీసుకుంటే ఎంపీ గోరంట్ల మాత్రమైతే గానీ ఆ యొక్క ఫ్యాక్టరీని తరుము కొట్టే పరిస్థితి ఉన్న బీసీ నాయకులకు, ఆ సైకో ప్రభుత్వం ఉన్నటువంటి బీసీ నాయకులకు ఎంత తేడా, ఎంత వ్యత్యాసం వచ్చారు అంటే మన పార్టీ ఎదగడానికి ఎంతో ఉద్యోగం చేసేటువంటి మంచి రోజు కూడా చిన్న మంత్రి పదవిలో చూడాలి, మంత్రి పదవిలో చూసేందుకు మనం నిద్రపోకూడదని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జైహో బీసీ, జైహో బీసీ. జైహో బీసీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాత్రమే వర్తిస్తుందంటే ఈ పథకం అంటే 10వ తరగతి పాస్ కాకపోతే పెళ్లి చేసుకునే దానికి లేదు. అట్లా అలాంటి పిచ్చితుగ్గులంటే ఒక జీవో తీసుకొని వచ్చాడు. దీన్ని సమర్థిస్తామో మనము సమర్థించేది గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైతే చెప్పామో అవన్నీ కూడా పునరుద్ధరిస్తాం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తప్పనిసరిగా ఇవ్వబోతున్నామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. 6 అంశాలు కూడా తీసుకొస్తున్నాం. మీ అందరికీ తెలుసు తల్లికి వందనం, ముఖ్యంగా తల్లికి వందనం పేరుతో మీ అందరికీ తెలుసు ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళు ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ప్రతి మహిళ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉండేటువంటి ప్రతి మహిళ కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదే యువకులు కూడా ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, ఎవరైతే డిగ్రీ చదువుకొని ఇంట్లో ఉన్నారో తల్లిదండ్రులకు భారం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగం వచ్చేంత వరకు కూడా వాళ్ళకు కూడా సంవత్సరానికి